యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం వడ్డేశ్వరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్ హాజరయ్యారు. టాటా మెమోరియల్ సెంటర్ ముంబై ఎండీ, ఐఐపి పీడియాట్రిక్ హిమికో ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ వినోద్ కే సింగ్ మాట్లాడుతూ తనను కేఎల్ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని నేను మీకు మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అన్నారు. మీకు ఉద్యోగం కావాలా లేక కెరీర్ కావాలా అని విద్యార్థులను ప్రశ్నించారు. ఉద్యోగం మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది, మీ ప్రాథమిక అవసరాలను తీర్చేలా చేస్తుందని అన్నారు. కానీ వృత్తి అవన్నీ చేస్తుంది. వాటితో పాటుగా మీకు ఉద్దేశ్యం, ఆశయం, వాటిని కొనసాగించాలనే కలని కూడా ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి కోనేరు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 15వ స్నాతకోత్సవం చాలా కాన్వకేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈరోజు మార్నింగ్ చీఫ్ గెస్ట్గా శ్రీ వినోద్ కే సింగ్ గారు, ప్రెసిడెంట్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అలాగే డాక్టర్ బనవాలి, డాక్టర్ శ్రీపాద్ బన్వాలి ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చారు. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఆనరబుల్ ఛాన్సలర్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు ప్రిసైడ్ చేసిన కాన్వకేషన్ ఫంక్షన్కి ఈ విధంగా దాదాపు 5,000 మంది స్టూడెంట్స్కి ఈరోజు మేము డిగ్రీలు ప్రజెంట్ చేయబోతున్నాము. ఈ డిగ్రీల్లో యూజీ, పీజీ, పిహెచ్డి ప్రోగ్రామ్స్ కలిగిన విద్యార్థులు ఉన్నారు. ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో 15th కాన్వకేషన్ జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిహెచ్డి స్టూడెంట్స్కి, అలాగే పీజీ స్టూడెంట్స్కి, అలాగే యూజీ స్టూడెంట్స్కి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా దానికి ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వినోద్ సింగ్, నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. గెస్ట్ ఆఫ్ ఆనర్గా శ్రీపత్ ఆయన టాటా మెమోరియల్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 164 పిహెచ్డి డిగ్రీస్, అలాగే 724 పీజీ డిగ్రీసు, అలాగే 4,722 యూజీ డిగ్రీస్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయ్యి 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయి ఉన్నారు. లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యి వాళ్ళలో మేజర్గా ఆల్మోస్ట్ 7,000 ప్లస్ ఆఫర్సు, కంపెనీ ఆఫర్సు, అలాగే 5,000 కంపెనీస్ మాకు క్యాంపస్కి విజిట్ చేయడం. అంతేకాకుండా ఇండివిజువల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఫర్ ద కంపెనీస్ నుంచి 5,000 ప్లస్ స్టూడెంట్స్కి రావడం జరిగింది. సో హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 75 lakhs, యావరేజ్ ప్యాకేజ్ కూడా 8.5 lakhs రావడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తూ, అలాగే 1,200 మంది స్టూడెంట్స్, మోర్ దెన్ 1,200 స్టూడెంట్స్ ఇవాళ అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళడం జరిగింది. అందరూ మా ఫ్రెండ్స్, మేము కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నాం. ఈరోజు మా కాన్వకేషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ స్టడింగ్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. ఫ్యాకల్టీ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా మోటివేషన్ ఇచ్చారు. కెరీర్లో కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, చాలా స్కిల్స్ నేర్చుకున్నాము, మంచి ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్, వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ దట్ ఇన్ కేఎల్. శరత్ కుమార్, కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్నా. మా బ్రాంచ్ చేసి ఎంబీఏ. ఈరోజు మా కాన్వికేషన్. కాలేజ్ చాలా బాగుంటుంది, నైస్ ఫ్యాకల్టీ, బాగా సపోర్ట్ చేస్తారు అందరు. నేను మెయిన్లీ కాలేజీ వచ్చినప్పుడు కొత్తలో చాలా కొంచెం టెన్షన్ కానీ ఫ్యాకల్టీతో ఇబ్బంది కానీ ఉండేది. కాకపోతే పోను డేస్ పాస్ అయ్యే కొద్దికి ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ కావటం, కొంచెం అర్థం కాకపోయిన సబ్జెక్ట్ అయినా కానీ అడిగితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం, కొంచెం సపోర్టివ్గా ఉండటం. మెయిన్లీ మా బాలాజీ సార్ కానీ లేదా మా హెచ్ఓడి మేడం కానీ సార్ కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి సపోర్ట్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ. బిఏ అంటే అందరూ థియరిటికల్ నాలెడ్జ్ అంటారు, కానీ ఇక్కడ మాకు థియరిటికల్గా ఏం లేదు, మాకు అన్ని ప్రాక్టికల్గానే నేర్పించారు. మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ వైజ్ కానీ మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఫెస్ట్లకి మమ్మల్ని అలౌ చేయడం కానీ మాకు చాలా లిబరల్గా మాకు బాగా హెల్ప్ చేశారు. మేము పాస్ అవుట్ చాలా హ్యాపీగా ఉన్నాం.